నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నామినేషన్లు ముగియడంతో ప్రచారంపై దృష్టి. ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థిస్తున్న నేతలు. సహజ వనరులకు నిలయమైన చోట నిర్విరామంగా దోపిడీ. పశ్చిమ గోదావరి జిల్లాలో అడ్డంగా దోచేస్తున్న ప్రజాప్రతినిధి. బొగ్గు లేక స్టీల్ ప్లాంట్ మూతపడడం దురదృష్టకరమన్న హైకోర్టు. తక్షణమే అదానీ పోర్టు నుంచి ఓడను మళ్లించాలని ఆదేశం. మహిళలపై సీఎం జగన్కు కపట ప్రేమ. కళ్యాణ బీమామిత్రులకు ఉత్తుత్తి హామీలు. 1967కు ముందు ఉన్న పాలస్తీనాకు అంగీకరిస్తేనే ఇజ్రాయెల్తో సంధి. యుద్ధం ఆపితేనే బందీలను విడుదల చేస్తామన్న హమాస్ నేతలు. నెల్లూరులో తెలుగుదేశం అభ్యర్థి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ ప్రభుత్వంలో నగర అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. జగన్ సెంటిమెంట్ ఆటలు సాగవని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి నష్టపోయిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే నాయకుడికి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని సుధాకర్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలతో ప్రజల్లో విసుగెత్తిపోయినారు. ఒక్కొక్క చోట చూస్తుంటే నీళ్ళు లేవు, డ్రింకింగ్ వాటర్ పర్పస్ సమస్య ఉంది, ఎన్నో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ప్రజలను కోరేది ఒకటే, మైదుకూరు అభివృద్ధి జరగాలంటే ఒక అవకాశం నాకు ఇవ్వండి అని ప్రజలని నేను విజ్ఞప్తి కోరుకుంటున్నా. ప్రజలు కూడా బాగా సహకరించి ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది లేదు, ఓన్లీ బటన్ నొక్కుడు కార్యక్రమంతోనే ప్రజలను ముంచేసినారు, ప్రజలను మోసం చేసినారు. ప్రజలు ఈరోజు కూడా ప్రజల కోసం రోజు ఒక డ్రామా ఆడుతున్నారు. ఒకటి కోడికత్తి డ్రామా చేశారు జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా మళ్ళీ వాళ్ళ చిన్నాయన్ని చంపి సెంటిమెంట్ తీసుకొని ప్రజల దగ్గరికి వచ్చి ఆ రోజు 151 సీటు గెలవడం జరిగింది. గులకరాయి ఆ రాయి తీసుకొని దాంతో ఒక సెంటిమెంట్ తీసిండ్రు. ప్రజలు బాగా తెలుసుకుంటారు ప్రజలకు ఎవరికి ఏం చేయాలనేది. ఈ 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత చాలా నష్టపోయినారు. విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల యాజమాన్యాలు ఆత్మీయ సమావేశం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి భరత్ పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనల్ని యజమానులను అడిగి తెలుసుకున్నారు. యువతకు 1,00,000 ఉద్యోగాల కల్పనకు యాజమాన్యాలు సహకారం అందించాలని కోరారు. దీనికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుకున్నారని, ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి బయటకు పంపేలా కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. తమ పార్టీని గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులు నియోజకవర్గాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని కొత్త చెరువు, తెల్లమర్లలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేశారు. తమ గ్రామంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దంటూ తెల్లమర్లలో కొందరు వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఇరువైపులా తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం కూటమి
అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రచారం చేశారు. పట్టణంలోని మైనార్టీ వార్డుల్లో పర్యటించి బాలకృష్ణను గెలిపించాలని ఓటర్లను కోరారు. కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి మండలంలోని కొన్ని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులోని సోమప్ప నగర్లో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. తర్వాత చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని 23వ వార్డులో ప్రచారం నిర్వహించారు. స్థానికులు భరత్కు సమస్యలు ఏకరువు పెట్టగా అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి అభ్యర్థి జయసూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. కామగానిగుంట్ల గ్రామంలోని ఓ ఇంటి వద్ద రొట్టెలు చేస్తున్న మహిళ వద్దకు వెళ్లి కింద కూర్చుని తాను ఓ రొట్టె చేసి కాల్చారు. నెల్లూరు కూటమి అభ్యర్థి నారాయణ నగరంలోని 4, 5 డివిజన్లలో ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నగరాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారన్న దాంట్లో వాస్తవం లేదని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులతో ఆటోనగర్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతిని అభివృద్ధి చేసే వారినే ఎన్నికల్లో గెలిపించాలంటూ రాజధాని రైతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదరికం లేని సమాజం, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే చంద్రబాబు ధ్యేయమని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరులోని నేతాజీ నగర్, రామ్నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 12వ డివిజన్లో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మంజులూరులో పెడన కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి కుమారుడు అనుదీప్ గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పెనమలూరు కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బొద్ద ప్రసాద్ను గెలిపించాలంటూ ఆయన కుమార్తె, కోడలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మండలి బొద్ద ప్రసాద్కు పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలంలో ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి మండలంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. మైనార్టీల పథకాలు ఎత్తేసి వైకాపా ప్రభుత్వం ద్రోహం చేస్తుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ అన్నారు. ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తరఫున ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి అత్తిలిలో ప్రచారం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తె రంగప్రియ ప్రచారం చేశారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరుతూ ఉండ్రాజవరంలో పర్యటించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 38వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పురంధేశ్వరిని గెలిపించాలని ఆదిరెడ్డి వాసు కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణమూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు గుడ్ మార్నింగ్ విశాఖ పేరిట ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉదయం 6 గంటలకే నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను కలిసి తన మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థిగా భరత్ను గెలిపించాలంటూ ఆయన సతీమణి తేజస్విని ప్రచారం నిర్వహించారు. 33వ వార్డులో పర్యటించి తెలుగుదేశం సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. పార్వతీపురం జిల్లా సాలూరు కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత
సాలూరులో రోడ్ షో నిర్వహించారు. కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి జగదీశ్వరి నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సంతకవిడి మండలంలో పర్యటించారు. పిల్లల భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా మార్టూరులో కొంతమంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైకాపా కార్యకర్తలు భాజపాలో చేరారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలమూరు జెడ్పీటీసీ విజయశాంతి ఆధ్వర్యంలో వైకాపా నుంచి తెదేపాలోకి 100 కుటుంబాలు చేరాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని సీఎం జగన్ మరోసారి ఏకపక్షంగా వెనుకేసుకొచ్చారు. అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని తాను బలంగా నమ్ముతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకి టికెట్ ఇచ్చారని చెప్పారు. పైగా నిండు సభలో తన సొంత బాబాయి, చెల్లెలి వ్యక్తిత్వాలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అన్న ప్రసంగానికి ధీటుగా స్పందించిన జగన్ సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుల్లెట్ లాంటి మాటలతో పలు ప్రశ్నలు సంధించారు. అవినాష్ రెడ్డి నిందితుడని ఆధారాలతో సహా సీబీఐ తేలిస్తే ఇంకా గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారని నిలదీశారు. అన్న వేసిన ప్రతి ప్రశ్నకు పదునైన మాటలతో సమాధానాలిచ్చారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈ రోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు వద్దు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాష్ అని మేము ఆరోపించలేదే. అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం. మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా? సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా. చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. అవినాష్ గారు చంపించిన వాళ్ళు, చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం. మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సాక్షి ఛానల్ చనిపోయింది, వివేకానంద రెడ్డి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటుతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే, రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట. అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట. అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి? సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారే. మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా? మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా హత్య చేసిన అక్యూజ్డ్ వాళ్ళు చట్టసభల వరకు పోవాలట. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు?
ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్, నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని, ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని ఒక్క మంచి మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం. వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను పచ్చ చీర కట్టుకున్నానట, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ వాడు చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది పైన. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకిచ్చింది డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు, పేదలందరికీ మంచి చేసేందుకు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొత్స అనే ఆయన చట్టసభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు, చెల్లెళ్ళెవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల రజని, వీళ్ళు ఈయనకు అక్కా చెల్లెలు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడ
కనబడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు. అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. బీజేపీ ముందు, మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది? మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఎవరు మోకరిల్లుతున్నారు? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు? వీళ్ళు బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. ఆఖరికి మణిపూర్ గడ్డలో సొంత మతం, మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో. మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా? ప్రకృతి అందాలు, సహజ వనరులకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ అబ్బాయి గారి దోపిడీ పర్వం నిర్విరామంగా కొనసాగుతోంది. కొల్లేరు, పోలవరం కాలువ, తమ్మిలేరు ఏదైనా అడ్డంగా దోచుకోవడమే ఆయన పనే. చేపల చెరువుల తవ్వకాలు, మట్టి మాఫియాలో అయితే మహాదిట్ట. పర్యావరణానికి హాని చేయడంలో పట్టా తీసుకున్నారేమో అన్నట్లుంటుంది ఆయన తీరు. పోలీసులైనా అధికారులైనా ఆ ప్రజాప్రతినిధి మాట జవదాటరంతే. అబ్బాయి అక్రమాలకు వంతపాడేది, అసలీ దోపిడీ కథ నడిపేది ఆయన తండ్రే. ఏలూరు సమీప నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా సాగే వారి దందాలతో జనం విలవిల్లాడుతున్నారు. వైవిధ్యభరితమైన జీవజాతులకు ఆవాసం కొల్లేరు. పర్యాటకంగా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాంతం 5 ఏళ్లుగా వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి చేతుల్లో విధ్వంసానికి గురవుతోంది. వేల ఎకరాలను యథేచ్ఛగా ఆక్రమించి అదే పనిగా చెరువులు తవ్వేసి చేపల సాగుకు లీజుకు ఇచ్చేసి 100 కోట్లు వెనకేసుకున్నారు. వైకాపా ఏలుబడిలో కొల్లేరు చెరబట్టిపోవడానికి కీలక సూత్రధారి ఈయనే. 5వ కాంటూరు పరిధిలో అసలు చెరువులే ఉండకూడదని చట్టం చెబుతుంటే ఈయన మాత్రం తవ్వుకో అబ్బాయి మనదే అన్నట్లు చెరువులు తవ్వించి అనుచరులకు అప్పగించారు. కొల్లేరు అభయారణ్యంలో రహదారులకు చోటే లేదు. కానీ ఆయన చట్టవిరుద్ధంగా రోడ్లను వేసేశారు. ఎవరైనా కొత్తగా చెరువు తవ్వుకోవాలంటే ఎకరానికి 20,000 నుంచి 30,000 వరకు అబ్బాయి గారికి కప్పం కట్టాల్సిందే. పర్యావరణానికి చేటు చేయడంలో ముందున్న ఈ ప్రజాప్రతినిధి కొల్లేరులోని చేపల చెరువులకు కోడి వ్యర్థాలు దగ్గరుండి రవాణా చేయిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రప్పించి యథేచ్ఛగా కొల్లేటికి పంపిస్తారు. పెద్ద లారీ లోడ్ తీసుకెళ్లాలంటే లక్షలు, చిన్న వ్యాన్ అయితే 1,000 రూపాయలు వసూలు చేస్తారు. 5 ఏళ్లుగా ఈ దోపిడీ కోట్ల రూపాయల్లో సాగింది. పోలీసులు, అధికారులు ఎవరూ ఈ రవాణాను అడ్డుకోరు. ఎందుకంటే యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఈయన ముందే ఇస్తారు. పాటించకపోతే వేధిస్తారు. ఎవరైనా ఈయనకు డబ్బు ఇవ్వకుండా కోడి వ్యర్థాలు తరలిస్తే వెంటనే వాహనాలు సీజ్ చేసేస్తారు, కేసులు పెట్టేస్తారు. తమ్మిలేరు ఇసుక తరలింపు ఈయనకు కాసుల పంట పండిస్తోంది. పల్లెల్లో వాహనాలుండేవారిని వైకాపా వాడుకుంటూ అనుమతులు, నిబంధనలకు నీళ్లొదిలి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో ట్రక్కు మట్టి 4 నుంచి 5,000కు విక్రయిస్తూ రోజుకు 5 నుంచి 7 లక్షల వరకు తన ఖాతాలో జమ చేసుకుంటున్నారు. ఇసుక రవాణాను అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయిస్తారు. పోలవరం కుడి కాలువ గట్టుపై అడ్డగోలుగా మట్టి, గ్రావెల్ తవ్వేసి తరలించేస్తున్నారు. కాలువ గట్లపై రౌడీ మూకలను కాపలా పెట్టి ఎవరినీ అటు వెళ్లనీయరు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెలుగుదేశం నాయకులపై దాడులు చేయించి ఎదురు కేసులు పెట్టించారు. 4 మండలాల్లో 100ల సంఖ్యలో ఉన్న చెరువుల్లో మట్టిని మింగేశారు. జగనన్న కాలనీల లేఅవుట్ల స్థల సేకరణ విషయం ముందే తెలుసుకుని రైతులను భయపెట్టి బినామీలతో ఎకరం 20 నుంచి 25 లక్షలకు కొనుగోలు చేయించారు. ప్రభుత్వానికి 40 నుంచి 50 లక్షల చొప్పున అమ్మించారు. అనుచరుల భూములే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయించి భారీగా దండుకున్నారు. మెరక పనుల పేరుతోనూ దోపిడీకి తెరతీశారు. సమీప ప్రాంతాల నుంచే మట్టి తరలించి దూరం నుంచి తెచ్చినట్లు బిల్లులు పుట్టించారు. పోలవరం కుడి కాలువగట్టు ఆక్రమణలు జరిగినా ఈయన పట్టించుకోలేదు. పైగా ఆక్రమించుకుని సాగు చేసిన వారికి అండగా నిలిచారు. కొందరైతే కోళ్ల ఫారాలు పెట్టారు. అంతేకాదు 100ల ఎకరాల్లో భూములు ఈయన అండతోనే ఆక్రమణదారుల పరమయ్యాయి. భూమి విలువలో 30% ఈయనకు ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా గుత్తేదారులు ఆయనకు వాటా చెల్లించుకోవాల్సిందే.
సంక్రాంతి వేళ కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తారు. ఈయన నియోజకవర్గంలో అయితే 5 ఏళ్లుగా అదే పని. ఓ గ్రామం అయితే ఏకంగా జూద క్రీడలకు అడ్డా అయ్యింది. తెలంగాణ వాళ్లు జూదమాడేందుకు ఇక్కడికి వస్తున్నారు. కొన్ని ఊళ్లలో కోడి పందాల బరులు ఏర్పాటు చేసి రేయింబవళ్లు నిర్వహిస్తున్నారు. బరిలోకి వెళ్లాలంటే 1000, పార్కింగ్కు అదనంగా చెల్లించాలి. రోజుకు 5 లక్షల వరకు కమిషన్ ఈయనకు దక్కుతుంది. పోలీసులు కన్నెత్తి చూస్తే ఒట్టు. పేరుకే చేసేది అబ్బాయి గారు. వసూళ్లు, ఎదిరించిన వారి లెక్కలు చూసేది మాత్రం తండ్రే. భార్యాభర్తల గొడవలు మొదలు అన్ని వివాదాలకు ఆయనే సెటిల్మెంట్లు చేస్తారు. అక్రమాలను ప్రశ్నించినా, ఫిర్యాదులు చేసినా వారిని బెదిరింపులతో దారిలోకి తెస్తారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు పెట్టించారు. చెప్పిన వారిపై కేసులు నమోదు చేయకపోతే ఊగిపోయేవారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వైకాపా కార్యకర్తలు బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నారంటే ఈ అబ్బాయి గారి తండ్రి చలవే.